వెల్కమ్ టు అవర్ ఛానల్. హనుమంతుని నిత్యం మనం పూజిస్తే సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీరాముడిని మనం పూజించినట్లే. ఎందుకంటే హనుమంతుని యొక్క గుండెలలో శ్రీరాముడు ఉన్నాడు కాబట్టి. అయితే ఆంజనేయ స్వామి వారిని మనము నిత్యము శ్రీరాముని పూజించిన లేదా స్మరించిన తరువాతే పూజించాలి. అంటే మనసులో శ్రీరాముణ్ణి ఒక్కసారైనా సరే స్మరించుకొని హనుమంతుని యొక్క పూజను మొదలు పెట్టాలి. రేపే హనుమాన్ జయంతి ఎంతో విశిష్టమైనటువంటి రోజు. వైశాఖ మాసంలో ఈ యొక్క హనుమాన్ జయంతి అనేది వస్తుంది. చైత్ర మాసంలో హనుమాన్ జయంతి వచ్చినప్పటికీ కూడా అది అసలైనటువంటి హనుమాన్ జయంతి కాదు. వైశాఖ మాసంలో వచ్చే ఈ యొక్క రోజే హనుమాన్ జయంతి. కాబట్టి ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆచరించండి. హనుమంతుడికి తన యొక్క బలం తనకు తెలియదని అంటారు. అందుకే మనము ఈ రోజు ఆయన బలాన్ని, మన భక్తిని తెలిపే ఒక మంత్రాన్ని 3 సార్లు పఠించాలి. ఇది ఈ రోజు పఠించడం వలన ఆరోగ్యము, ఐశ్వర్యము, మానసిక, శారీరక, బుద్ధి అన్ని కూడా లభిస్తాయి. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, ఆరోగతం, ఆజాడ్యం, వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఒక మంత్రాన్ని రేపు హనుమాన్ జయంతి రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ సమయంలోనైనా సరే సాయంత్రం 6 గంటల లోపు ఈ యొక్క మంత్రాన్ని పఠించి స్వాముల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే తప్పకుండా అన్ని దోషాలు తొలగిపోయి ఆ స్వామి వారి యొక్క అండదండలు మీ వెంటే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.